నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే పసందైన రుచుల్ని మీకు పరిచయం చేసేందుకు ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం సరూర్ నగర్ లోని పూర్ణశాంతి గారి ఇంటికి వచ్చేసిందండి. పూర్ణశాంతి గారు హాయ్ అండి. హాయ్ వాణి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? నేను మీకు రాయలసీమ ఐటమ్ బెండకాయ కార పులుసు పరిచయం చేస్తాను. కొంచెం లైట్ గా తొందరగా అయిపోతుంది, క్విక్ గా అయిపోతుంది. ఒక 10 minutes ఏదన్నా ఏం చేయాలా అనుకున్నాం అనుకోండి, అది తొందరగా క్యాచ్ చేయొచ్చు. అది చేసేసుకుందాము. తర్వాత కొంచెం ప్రొసీజర్ ఉంటది కాబట్టి ఆలు వేసి తర్వాత చేద్దాం. సరే సరే. అయితే మరి బెండకాయ కార పులుసు కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, ఎండుమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు పొడి, కారము, ఉప్పు, నూనె, ఇంగువ. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? బెండకాయ కార పులుసు చేసుకుందాం అని ఒకసారి నాకు కడాయి ఇస్తే స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు ముందుగా నూనె పోసుకుందాం. ఇది ఎలా ఉంటదంటే లైట్ డిష్ అండి, ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. ఇదేంటి రైస్ లోకే? రైస్ లోకి ఇష్టం, చపాతీల్లోకి బాగుంటది కూడా. చాలా తొందరగా అయిపోతుంది, క్విక్ గా. పిల్లలు వస్తున్నారు, లేకపోతే ఇంటికి బంధువులు వస్తున్నారు, ఏం చేయాలా అనుకున్న 10 నిమిషాల లోపల ఇది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటదండి, టేస్టీగా కూడా ఉంటది. ఎందుకంటే చింతపండు పులుసు అది పడుతుంది కదా, కారం చాలా బాగుంటది, చాలా బాగుంటది. ఈ బెండకాయ కార పులుసు నేను మా నేబర్స్ చిత్ర అని ఒక ఆమె ఉండే, నా ఫ్రెండ్ అనమాట, తను చెన్నై. కార పులుసు అనేది చెన్నై కూడా. నిజమే, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే మాది శ్రీకాళహస్తి, మాది మెడ్రాస్ బార్డర్ అన్నమాట. సో అందుకే మాకు కూడా అన్ని రకాల కూరలు అలా వచ్చినట్టున్నాయి. కరెక్టే. కార పులుసు అనగానే నాకు ఒక్కసారి ఎలా స్ట్రైక్ అయింది, చెన్నై బార్డర్ లెక్క. ఓకే ఓకే. నూనె వేడెక్కింది. ఇప్పుడు వేడెక్కింది. ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, చిటికెడు పసుపు, తుంచిన ఎండుమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. మనకు కోపం వస్తే ఏం చేస్తాం, చిటిపట్లు ఆడతాం కదా, కరివేపాకు వేస్తే ఇప్పుడు అది కూడా అలానే అంటది. కరివేపాకి కోపం వచ్చిందంట. కోపం వచ్చింది. సో అది వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగాలి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు బిజినెస్? తను రియల్ ఎస్టేట్ అండి. నేనే అనేసానేమిటి బిజినెస్ అని. బాగుంది, ఎందుకు అనిపించింది అలా. అవునా? సో మీ ఇంట్లో ఎంకరేజ్ చేస్తారా మీ వారు ఇలా సంగీతాన్ని నేర్చుకోవటానికి, డాన్స్ నేర్చుకోవటానికి? చాలా మంచివారండి, చాలా 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 మంచివారు. జనరల్ గా లేడీస్ ఇంత హుషారుగా ఉన్నారంటే ఆబ్వియస్లీ హస్బెండ్ చాలా మంచి వాళ్ళు అయి ఉంటేనే. బెండకాయ ఆల్రెడీ ఉల్లిపాయలు వేగాయి, అందుకోసం బెండకాయ వేస్తానండి. కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఓకే, వాటర్ పోసుకుందాం అండి. ఓకే అండి, పోద్దాం. పోయినా పోయండి, చాలా ఇంకొంచెం పోయండి, ఇంకొంచెం. ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం వేసేసి మూత పెడదాం. ఆ కాయలు బాగా పట్టుకుంటుంది. మరి చింతపండు ఎప్పుడు వేస్తాం? కొంచెం మసలేటప్పుడు వేయచ్చండి. చింతపండు అంత బాగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు, దానికి పడితే చాలు. పోసేద్దాం మరి ఇప్పుడే. సరిపోద్దామట. పాప నా కోసం పోయకండి, ఎప్పుడు పోయాలి అప్పుడే పోయండి. మామూలుగా నేను చేసేది ఎలా ఉంటది అంటే, ఉప్పు కారం దానికి పట్టిన తర్వాత చింతపండు పోసి మళ్ళీ కూడా కొంచెం సేపు ఉడకబెడతాం కదా, సో అప్పుడు ఏమైతుందంటే బాగా పట్టుకుంటుంది అనమాట. సో నేను అలా చేస్తాను. ఇప్పుడు నా కోసం ముందే పోసేస్తున్నారు. సరే, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఇంట్లో అయితే అన్ని ఒకేసారి వేసేస్తాను, ఎందుకు టైం వేస్ట్ అని. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఏంటి, ఉప్పు కారం వేయాలా? ఉప్పు కారం వేయాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోస్తాం కదా, ఉప్పు కారం కూడా వేసేద్దాము. తగినంత ఉప్పు,
కారం బాగా తినేవాళ్ళు వాళ్ళకి ఇష్టం ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కారం తక్కువ తినాలి పిల్లలు కూడా తినాలి అనుకుంటే ఒక స్పూన్ అంతే. ఓకే, ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేద్దాము. ఆల్రెడీ పోపులో కరివేపాకు వేసాం కదా, పైన కొత్తిమీర వేసేసుకొని దీన్ని కాసేపు మూత పెడదాం. కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఇంగు కొంచెం డైరెక్ట్ గా వేసేస్తారా? వేసుకోవాలి, డైరెక్ట్ వేసేసుకోవాలి. పోపులో వేరా? ఏం లేదు. ఓకే, సింపుల్ గా అయిపోయే ప్రాసెస్ లో ఉందండి. చాలా సింపుల్, చాలా. ఇప్పుడు ఇది ఉడకడమే తరువాయి. దాని తర్వాత కొంచెం బియ్యం పిండి కలిపి పోస్తే చిక్కదనం వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో పని చేద్దాం. ఓకే ఓకే, చూద్దాం ఇది ఎంతవరకు వచ్చింది. కొంచెం మసలాలా? అవునండి, కొంచెం మసలాలి. ఇది మసిలిందండి. దీనిలో ఇప్పుడు మనం బియ్యం పిండి కలుపుకొని పోసేస్తున్నాం. ఇంత బియ్యం పిండి కలపాలా? స్పూన్ తీసుకొస్తాం. మీ ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ లో మీరే యాక్టివా? మీకంటే యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? నేను మొన్నటి దాకా నేను యాక్టివ్, నన్ను బీట్ చేసే వాళ్ళు లేరు అని చాలా ఆనందపడేదాన్ని. ఇప్పుడు మా పాప వచ్చేసిందండి కాంపిటీషన్ అనుకున్నాను నేను. తను డాన్స్ నేర్చుకుంటుంది, ఎక్కడైనా తనే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. సో ఇంకా తను మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. నేనన్నా చిన్నప్పుడు మాట్లాడుతుంటే మా అమ్మ కోపం వచ్చే విధంగా మాట్లాడేదాన్ని, 4 తన్నులు తినేదాన్ని. కానీ పాప అసలు చాలా అట్రాక్టింగ్ గా అసలు ఆకట్టుకునేస్తుంది అందరినీ. బుట్టలు వేసేసుకుంటుంది. ఎన్ని బుట్టలు కొన్నారు? చాలా బుట్టలు కొన్నాం. ఇంకా మేమే కాదు, ఎవరింటికి పోతే వాళ్ళు కూడా కొనుక్కునేస్తున్నారా? సూపర్ అండి. సో ఇది కొంచెం మూత పెడదామండి. చిక్కపడ్డామే ఆలస్యం. సో పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి గుంగు బాగుంది, పులుసు రెడీ అయిపోతుంది. కలర్ మాత్రం బాగుంది. ఇష్టమైతే దీంట్లో కారా పులుసు అన్నారు కదా, వద్దులే. నేను అనుకున్నాను ఇంకా కొంచెం ఇష్టమైన వాళ్ళు స్వీట్ యాడ్ చేసుకోవచ్చా అంటే. ఆ కలర్ ఎందుకు అలా అనిపించింది? లేదండి, అంటే యాక్చువల్ గా ఇక్కడ వాళ్ళు షుగర్ వేస్తే తినరు, కానీ మా సైడ్ మాత్రం పులుసు ఉంది అంటే కంపల్సరీ బెల్లం యాడ్ చేస్తాం మేము. కరెక్ట్, ఇక్కడ కూడా వేస్తారు. అందుకే అడుగుతున్నాను ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చండి, నేను టేస్ట్ చేశాక చెప్తాను వేయాలో వేయకూడదు. అలాగే కొంచెం మసిలిన తర్వాత నా చేతికి ఇస్తారు కదా టేస్ట్ చేయమని, అప్పుడు చూసి చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. శాంతి గారు చూద్దామా? దగ్గర పడిందండి థిక్గా. ఇప్పుడు ఏంటి అయిపోయినట్టు? ఆల్మోస్ట్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? తీసుకోండి. బెండకాయల్ని లేడీ ఫింగర్స్ తో ఎందుకు పూల్చారంటారు వాణి గారు? జెంట్స్ ఫింగర్స్ తో పోలిస్తే బాగుండదని. ఏం కాదు, ఇప్పుడు ఇది చూడండి, ఏ కాయగూరలైనా చాలా లేట్ గా ఉడుకుతాయి అనమాట. ఈ ఒక్కటే 5 minutes కి బాగా మెత్తపడిపోతుంది అనమాట. ఆడవాళ్ళు కూడా మనసు అంతేనండి, తొందరగా మెత్తపడిపోద్ది. ఏమన్నా బతిలాడంటే చూడండి, ముందు మనమే జరిగిపోతాం. అవునండి, ఇప్పుడు అందరూ ముదిరిపోయారు. నేను దీనికి ఏకీభవించట్లేదు. పాపం మగవాళ్లే మెత్తపడిపోతున్నారు. నేను పురుష పక్షపాతిని. అయ్యో, ఇది మరీ టూ మచ్. ఆడవాళ్ళు కఠినంగా తయారైపోయారు. అలా మీకు ఏమన్నా 1-2 తగిలాయేమో, కానీ నేనైతే చాలా పాపం మా ఆయన ఇట్ట కరిగిపోతారు. నేను ఎంత బతిమాలిన బండరాయలాగా ఒక పట్టాన కరగని తెలుసా? ఎగ్జాంపుల్ లేనే ఉండగా దాన్ని అంత. అమ్మ, నేనైతే చాలా కరిగిపోతాను, చాలా సాఫ్ట్. అయితే మీరే ఆ బెండకాయ, నేను కాదు. సరే చూడండి, టేస్టీ టేస్టీ బెండకాయ కారపు ఎలా ఉందో చూడండి. తప్పకుండా అండి. వేడి వేడి కారా పులుసు రెడీ టు టేస్ట్ అండి. చెప్తాను ఇప్పుడు టేస్ట్ చేసి చక్కెర వేసుకుంటే బాగుంటుందా లేదా అని చెప్తాను. ఏమండి, దీన్ని 2 రకాలుగా తినచ్చు. స్వీట్ ఇష్టపడని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా ఇలా తినేసినా సూపర్ గా ఉంటుంది. కొంచెము సాంబార్లో కూడా స్వీట్ వేసుకుని తినాలి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 1-2 చెంచాలు కనుక షుగర్ గానీ లేదా ఇంత బెల్లం ముక్క గానీ వేసుకున్నారనుకోండి, ఆహా సూపర్ అండి. నిజంగా వెరీ 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 టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి. శాంతి గారు, కారా పులుసు నిజంగా సూపర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి జోకు, చక్కటి పజిలు, చక్కటి చిట్కాతో పాటు 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్, థ్యాంక్ యూ. సో మీకు గాయత్రి సిల్క్స్ సైనిక్పూర్ వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వనితా ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మీకు కూడా ఇలాంటి రుచికరమైన వెరైటీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త వంటకాలతో మీ ముందుంటుంది మీ రుచి చూడు. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే.